ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఉమాశంకరస్వామినే నమః. ఓం నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్చరం. ఓం శం శనేశ్చరాయ నమః. మనందరికీ కూడా ప్రాణవాయువుని అందిస్తూ లోపల ఉన్నటువంటి అపానవాయువుని బయటికి తీసుకువెళ్ళేటటువంటి కర్మకారకుడైనటువంటి శని భగవంతుడి గురించి మనం చర్చించుకుంటూ వెళితే ఎన్నో రకాలైనటువంటి విషయాలు తెలుస్తాయి. కాబట్టి మనకున్నటువంటి సమయాభావంలో మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ రాశుల వారికి ఈ యొక్క శని ప్రభావం ఏ విధంగా ఉంటుందో కొంతవరకు క్లుప్తంగా తెలుసుకునేటటువంటి మనం ఆ యొక్క అవకాశాన్ని తీసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన 12వ స్థానంలో ఉన్నటువంటి ఈ శని భగవానుడు వీరికి ఆర్థికంగా, కుటుంబపరంగా, అప్పుల పరంగా ఏ పని చేసినా ఆలస్యము, అసలు డిసప్పాయింట్మెంట్స్, ఉద్యోగంలో ప్రమోషన్ లేకపోవడం, అసలు ఉద్యోగం రాకపోవడం, విదేశాలలో ఉన్న వాళ్ళు డబ్బుకి కిటకిటలాడటం, ఉన్న ఉద్యోగాలు పోయి ఇక్కడికి రాలేక అక్కడ ఉండలేక పడేటటువంటి బాధల పరంగా ఈ మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావాన్ని అధికంగా మొన్నటిదాకా అనుభవించిన వాళ్ళు జూలై 27 తర్వాత కొంతవరకు వీరికి ఊరట కలిగే అవకాశం ఉంటుంది. జాతకంలో వీరికి గనక శని అనుకూలవంతుడై శని గనక కొంతవరకు వీరి యొక్క నక్షత్రాలు కానీ రాశులు కానీ ఉన్నట్లయితే కొంతవరకు వీరికి అనుకూలించే అవకాశం ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి శని మొన్నటి వరకు జూలై 27 వరకు అత్యంత యోగదాయకుడై 11వ భావంలో ఉండి ఉద్యోగంలో ప్రమోషన్స్, చేసే ప్రయాణాల్లో కొత్త పరిచయాలు, లేకపోతే తండ్రి గారి వలన ఆస్తి యొక్క లాభము, ఆ కుటుంబంలో సౌఖ్యం దొరకడం, ఇవన్నీ దొరికినాయి. అయితే వృషభ రాశి వారికి ఈ యొక్క శని ప్రాబల్యం వక్రించడం ద్వారా దాదాపుగా జూలై నుంచి అక్టోబర్ 9 వరకు కూడా గమనించినట్లయితే కనుక ఆర్థిక పరంగా, సంతానపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగాల పరంగా వీరికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. నోరు జారినా, లేకపోతే సమాధానం సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోకపోయినా, కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళతో వారి యొక్క సొంత నిర్ణయాలు సరిగ్గా చెప్పకపోయినా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వృషభ రాశి వారికి జరుగుతుంది. అట్లాగే వీరి యొక్క డబ్బు పరాక్రాంతం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి శని యొక్క ప్రభావం 10వ స్థానంలో ఉండి ఆయన యొక్క వక్రత్వం వలన కొంతవరకు ఉద్యోగపరమైనటువంటి సమస్యలతో పాటుగా కర్మదోషాలు వెంటాడే అవకాశం ఉంటుంది. చదువుకునేటటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళు చేసే ప్రయత్నాలలో కొంతవరకు ఈ శని ఉపకరించేటటువంటి అవకాశం ఉంటుంది. జన్మజాతకంలో కూడా వారికి ఈ యొక్క విదేశీయాన యోగము, ఉన్నత విద్యాయోగం కనుక ఉన్నట్లయితే శని యొక్క వక్రత్వం కొంతవరకు వీరికి అనుకూలిస్తుంది. దూర ప్రయాణాలు చేయటం, కొత్త వాళ్ళ పరిచయాలతో వీరికి వ్యాపారం పైన కాస్త మక్కువ కలగటం, అట్లాగే కాస్త చేసే ఉద్యోగాదుల్లో ఈ మిథున రాశి వారికి కాస్త చలనత్వం కలగటము, లేకపోతే వీరే సొంత నిర్ణయాలు తీసుకోవటము, అట్లాగే చేసే ఉద్యోగాలలో ప్రమోషన్స్ ద్వారా కొంత దూరాభారాలు ప్రయాణం చేయడం ద్వారా శారీరక అలసట కలగటము, అట్లాగే ఆకస్మికంగా తండ్రి గారి యొక్క ఆస్తి విషయాలలో కానీ లేకపోతే తండ్రి గారితో కానీ స్వల్ప విభేదాలు కలిగేటటువంటి పరిస్థితి మిథున రాశి వారికి శని వక్రత్వం వలన కలగటానికి అవకాశం ఉంది. అట్లాగే కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి శని 9వ స్థానంలో ఉండి వక్రించడం ద్వారా ఇప్పటి వరకు కూడా వీరికి ఉద్యోగం పోయింది అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగం మీద కన్నా ఎక్కువగా వ్యాపారంలో కాస్త పెట్టుబడి పెట్టి ఏదైనా సరే ముందుకు ఎదగాలి, ఉద్యోగాదుల్లో మనం ఎదగలేని పరిస్థితి అని ఒక రకమైనటువంటి భయం అనుకోవచ్చు, లేకపోతే ముందు జాగ్రత్త అనుకోవచ్చు. కష్టపడో నష్టపడో అధికమైనటువంటి కష్టాన్ని పడి ఎవరో ఒకరి దగ్గర సరైన అనుభవాన్ని పుణుకుపుచ్చుకొని మనం కూడా సొంత వ్యాపారం చేయాలనే ఒక ఆలోచన కలగచ్చు. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారు వక్రించిన శని ఒక్కోసారి వీరు ఎవరైతే స్త్రీలైనా పురుషులైనా ఈ కర్కాటక రాశిలో ఉంటే
తన యొక్క స్పౌస్ వలన అంటే వారి యొక్క ధనం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి కనుక పెట్టినట్లయితే అవతల వ్యక్తులు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని మృత్యు సంఘటనలు, మృత్యుపరమైనటువంటి ఇబ్బందులు కూడా వీరిని స్పర్శించే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఎక్కువగా వీళ్ళు శనికి సంబంధించినటువంటి జపతపాదులు కానివ్వండి, హనుమంతుడి యొక్క హోమాన్ని కానివ్వండి చేసుకోవడం ద్వారా చాలా ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య లేకపోతే ఈ వ్యాపారంలో భాగస్వాముల మధ్య ఆకస్మికంగా వాళ్ళ ఇంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తాత ముత్తాతలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు వస్తున్నాయి అనేటటువంటి సందర్భంలో ఒక్కసారిగా అవి స్టక్ అయిపోవటం, మళ్ళీ ఆలస్యానికి దారి తీయటం, ఇవన్నీ కూడా మానసిక సంఘర్షణ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశి వారికి షష్ఠాధిపతి సప్తమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు అష్టమ రాశిలో ఉండి ఆల్రెడీ వీళ్ళు రంధ్రశని మృత్యుశనితో పోరాడేటటువంటి వాళ్ళకి ఇంకా ఈ యొక్క శని అష్టమ స్థానంలో ఉండటం ద్వారా ఆయుష్కారకుడే కొంతవరకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకునే స్వభావాన్ని మొన్నటి వరకు ఇచ్చి ఉంటే ఇప్పుడు మారక భావం వైపు ఆయన యొక్క ఆయన యొక్క ప్రయాణం సాగేటటువంటి సమయంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి అప్పులకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడానికి శని యొక్క ప్రోత్సాహకరం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు తెలుసో తెలియకో లేకపోతే ఏ గృహం కట్టుకోవడానికో లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి అప్పులు కానివ్వండి, గృహ పోషణార్థమై అప్పులు చేసి ఉన్నట్లయితే ఆ అప్పుల వలన వీరికి కొంచెం మృత్యు సంకటమైనటువంటి సమస్యలు కలగటము, దాని ద్వారా వీళ్ళు కొంతమంది అయితే కనుక సింహరాశి వారు ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి, కొంతకాలం అక్కడే ఉండి మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితులు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా వివాహ సంబంధిత విషయాలలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు అయితే కనుక కోర్టు సమస్యలకి వెళ్ళేటటువంటి పరిస్థితులు, అనుకోని అవసరం లేనటువంటి అనుమానాలు, కొన్ని సంఘర్షణలు, ఒకరికొకరు అవమానంగా ఫీల్ అవటం ఏది మాట్లాడుకున్నా, లేకపోతే కుటుంబ సభ్యులతో ఏదైనా ఒక విషయార్థమై కలిసినప్పుడు వీరికి ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగేటటువంటి సందర్భాలు ఎన్నో కలగటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉన్నది. కన్యారాశి వారికి చాలా చక్కగా ఉండేటటువంటి అవకాశము. కాకపోతే భార్యాభర్తలకి సంబంధించినటువంటి స్థానంలో పంచమాధిపతి షష్ఠాధిపతి అయినటువంటి ఈ యొక్క శని భగవాను నుండి వక్రించడం ద్వారా కాస్త వీరి యొక్క భార్యాభర్తల మధ్య ఆలోచన విషయాలు కానీ ఏకీకృతమైనటువంటి సంభాషణలు కానివ్వండి లోపించటము, ఒకరి ఆలోచన ఒకరికి నచ్చకపోవటం, అట్లాగే పిల్లలకి సంబంధించిన విషయాల్లో వీరి మధ్య కాస్త కొట్లాటలు కలగటము, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని విషయాలలో వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, దంపతుల మధ్య కానీ, సంతానపరంగా కానీ కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశము, కోర్టు సమస్యల దాకా వెళ్ళే అవకాశము కన్యారాశి వారికి వస్తుంది. కాకపోతే అనుకోకుండా వీరికి కొంతమంది వ్యాపారంలోంచి ఉద్యోగానికి మారే అవకాశము ఉంటుంది. కొంతమందికి ఏదైనా సరే వ్యాపారపరంగా కొంత డబ్బుని వీళ్ళు ఆల్రెడీ ఎక్కడో అక్కడ పెట్టి ఉంటారు, మనకి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో, అది బంగారు రూపకంగానా లేకపోతే చిట్టీపాటల రూపకంగానా లేకపోతే ఏదైనా సరే ఒక షేర్స్లో కానివ్వండి పెట్టుంటే ఆ విషయాల్లో కొంత లాభం వచ్చి వీళ్ళు అప్పులు తీర్చుకునేటటువంటి అవకాశం ఈ కన్యారాశి వారికి కలగడానికి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు చక్కగా మెండుగా వచ్చే అవకాశము, ఆనందకరమైనటువంటి యోగము కూడా కలగడానికి కన్యారాశి వారికి కొంతవరకు అవకాశం ఉన్నది. ఇక తులారాశి వారికి మరి చతుర్థాధిపతి పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు 6వ స్థానంలో ఉండి ఇప్పటి వరకు కూడా వీరు చదువుకున్నటువంటి చదువుకి, అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆలోచన పరంపరకి, వీరికి ఉన్నటువంటి తెలివితేటలకి, అనుష్ఠాన బలానికి మంచి ఉద్యోగ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. కొంతమందికి మరి జన్మజాతకాలలో ఇదే శని కనుక చెడ్డవాడైనట్లయితే కనుక 6వ స్థానం అంత యోగించదు. అంటే శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి అనారోగ్య సూచికల వలన హాస్పిటలైజేషన్ ఉండటం, దానివలన ఇల్లులు అమ్ముకునేటటువంటి పరిస్థితి, స్థలాలు అమ్ముకునే పరిస్థితి, అట్లాగే సంతానంతో గొడవలయ్యే పరిస్థితి జరిగి ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆయన యొక్క వక్రత్వం వలన తులారాశి వారికి మరి పంచమం మీద కూడా కొంచెం ఆయన యొక్క దృష్టి కానీ ప్రయాణం కానీ పడుతుండేసరికి ప్రేమ సంబంధిత వ్యవహారాలు, సంతాన సంబంధిత వ్యవహారాలు కొంచెం మరుగున పడే అవకాశాలు ఉంటాయి. కొంత ఆ విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈయన యొక్క రాశుల్లోనే మరి తులారాశి వారికి పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి కంపల్సరీ ఆ విషయాలలో కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఉద్యోగం చేస్తూ చాలామందికి ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మొన్న ఉద్యోగంలో బాగున్న వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు పోయి విదేశాల్లో ఉన్నవాళ్ళు స్వప్రదేశానికి రావాలా అనే ఆలోచన కూడా కలగటానికి ఈ తులారాశి వారికి అవకాశాలు ఉన్నాయి. గృహ సంబంధిత విషయాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు, అప్పులు చేసేటప్పుడు కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా డబ్బు ఏదో రకంగా సంతానం సహకరించటమో, లేకపోతే వీళ్ళు ఎక్కడన్నా దాచుకున్నటువంటి సొమ్ము 10 రూపాయలు అవసరానికి తీసుకోవటము, ఇలాంటివి కూడా జరిగి కొంతమంది ఇల్లులు స్థలాలు అమ్ముకోవడం ద్వారా ధనము రాబడి, అట్లాగే ప్రయాణానికి ఏదైనా ప్రయాణం చేయాలి మనశ్శాంతి కోసము అని ఒక ఆలోచన రావటం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క శని భగవానుడు వీరికి తులారాశి వారికి కొంతవరకు మేలు చేసే అవకాశం కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వక్రించినటువంటి శని భగవానుడు మరి 3వ స్థానానికి 4వ స్థానానికి అధిపతి అయినటువంటి శని ఇప్పటి వరకు 5వ భావంలో ఉండి సంతానపరంగా ఆకస్మికంగా కొంతమందికి లాభాన్ని ఇచ్చి ఏదో ఒక ఇబ్బందులు కలగజేయటం, కొంతమందికి అయితే కనుక గర్భ విచ్ఛిన్న దోషాలు జరగటము, అట్లాగే ఆర్థికంగా స్నేహితులకి కానివ్వండి, లేకపోతే తెలిసిన వాళ్ళకి కానివ్వండి, బంధువుల్లో ఎవరికో ఒకరికి ఆకస్మికంగా పరిచయమైనటువంటి వాళ్ళకి ధనాన్ని సహాయం చేసి మోసపోయినటువంటి పరిస్థితులు కూడా ఈ అక్టోబర్ 9 వరకు ఉంటాయి. తదుపరి వీరు ఈ అక్టోబర్ 9 నుంచి దాదాపు డిసెంబర్ 11 వరకు కూడా వృశ్చిక రాశి వారు కొంత వీరికి ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మాలి అనే ఆలోచన కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ విషయాలలో మధ్యలో ఎవరైనా సరే ఏజెంట్స్ ఉంటే వాళ్ళని కొంత నమ్మే విషయంలో కొంచెం వీళ్ళు సరైనటువంటి ఆలోచన పర్యం ఉండాలి. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల యందు అట్లాగే వాహనాలకి సంబంధించి గృహ కట్టడాలు చేసేవాళ్ళు, గృహాలు లేదా స్థలం కొనేవాళ్ళు కొంచెం ఈ యొక్క సంతకాల విషయంలో ఎవరితో అయినా సరే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి కుటుంబంలో అందరూ కూర్చొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంటే అమ్మకం విషయం, కొనుగోలు విషయం ఏదైనప్పటికీ కూడా సంతానపరంగా కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు. అట్లాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ద్వితీయాధిపతి తృతీయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మరి 4వ స్థానంలో ఉండి అర్ధాష్టమ శని రూపకంగా వీళ్ళు ఎన్నో ఇబ్బందులు తలెత్తి గృహ విషయంలో, వాహన ప్రమాదాల విషయాలలో, అట్లాగే అప్పుల విషయంలో ధనాన్ని వేరే వారికి సహాయం చేయటము, లేకపోతే తల్లిగారి యొక్క అనారోగ్యం పట్ల చింతిత కలగటము, ధనము వృధాగా ఖర్చు అవ్వటము, లేకపోతే ఊరికినే తిరగడం ద్వారా, ప్రయాణాలు చేయడం ద్వారా వీరు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో ఎన్నో ఇబ్బందులు కలగటము, ఇవన్నీ కూడా అంటే మార్పులు చేర్పులు జరగడానికి అక్టోబర్ 9 వరకు అవకాశం ఉంటుంది. తర్వాత ధనపరమైనటువంటి సహాయం ఎవరి ద్వారా అయినా సరే వీరికి అంది వీరు అనుకున్నటువంటి కొంత కార్య దక్షతకి ప్రయాణం చేసేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఏదైనా సరే వీరికి కొంతవరకు ఈ వక్రించిన శని అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఈ యొక్క కాలమానంలో కనపడుతోంది. ఇక మకర రాశికి అధిపతి కర్మస్థానాధిపతి అయినటువంటి శని భగవంతుడు 3వ స్థానంలో ఉండి ఇప్పటివరకు బాగున్నప్పటికీ వక్రించిన ఈ యొక్క శని వలన వీరికి అందవలసినటువంటి ధన సహాయం అందక, అట్లాగే ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అయ్యి వీరికి ఉన్నటువంటి ఆస్తి కానీ లేకపోతే వీరికి ఉన్నటువంటి కోరికల్ని ఆయుధంలా చేసుకొని ఈ యొక్క మకర రాశి వారిని కాస్త మోసం చేసేటటువంటి ప్రయత్నం చేయటం, అట్లాగే కుటుంబంలో ప్రతిదీ వీరికి వ్యతిరేకంగా ఉండటం, ఏది మాట్లాడినా కూడా అవతల వ్యక్తులు తప్పుగా స్వీకరించటం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ధన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, ప్రయాణానికి సంబంధించిన సమస్యలు, ప్రయాణపరంగా ఏదైనా ధన సమస్య, ఇట్లా కొన్ని సమస్యల రూపకంగా వక్రించిన ఇబ్బంది పెడతాడు. ఏదేమైనప్పటికీ కూడా ఈయన 3వ స్థానంలో ఉంటాడు కాబట్టి వీరు ఎంత కష్టపడితే అంత ధనాన్ని సమకూర్చుకునే ప్రయత్నం ఉంటుంది. కాస్త మీరు తీసుకునే నిర్ణయాలలో డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని తట్టుకునే స్వభావం మకర రాశి వారు ఎక్కువగా కలుగజేసుకోవాలి. అట్లాగే కుంభరాశికి అధిపతి ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావాన్ని తీవ్రంగా అనుభవిస్తున్నటువంటి వీళ్ళకి ధనపరంగా, కుటుంబపరంగా ఇప్పటి వరకు ఇబ్బంది ఉంటే ఇప్పటికీ ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ అక్టోబర్ 9 వరకు కూడా సంతానపరమైన ఆలోచన విషయంలో వీరు ఏదో ఒక విషయార్థమై వెనక్కి తగ్గడం, దాని ద్వారా కుటుంబంలో అవసరం లేని అలజడి కలగటం, వీరిపైన తీవ్రంగా అనారోగ్య సమస్యలు కలగటం. ఎందుకంటే జన్మరాశిలోనే కుంభరాశిలోనే రాహు ఉండటం, ఆ రాహు శనితో ఇప్పుడు శని వెనక్కి వస్తాడు కాబట్టి కొంచెం వరకు వెనక్కి వస్తాడు కాబట్టి ఆ కిరణాలు ఆయన యొక్క స్పర్శ కూడా కుంభరాశి వారికి తగలటం ద్వారా
వీరు ధనపరంగా పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో ఎక్కడ లేనటువంటి అలజడులు కలగటం, దాని వలన వీరికి అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉండేటటువంటి పరిస్థితి, మోకాళ్ళకి సంబంధించినటువంటి విషయాలలో హాస్పిటలైజేషన్ అవ్వటము, అట్లాగే ముఖ్యంగా వీరికి కుటుంబంలో కాస్త ప్రతి సంఘటనలు అంటే ప్రతికూలమైనటువంటి ప్రభావాలు అధికమయ్యే పరిస్థితి ఇప్పటి వరకు ఒకలా ఉంది. నెక్స్ట్ ఈ యొక్క అక్టోబర్ 9 తర్వాత పూర్తిగా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు మటుమాయమైపోవటం, ఏం చేయాలో తెలియకపోవటం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కూడా ఈ యొక్క ఏలినాడి శని ప్రభావంలో వక్రించి శని ఇంకొంచెం ఎఫెక్టివ్గా వీరిని నష్టపరిచే అవకాశాలు ఉంటాయి. అట్లాగే తదుపరి చివరి రాశి అయినటువంటి మీనరాశి. మీనరాశిలో ఏలినాడి శని ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి శని భగవానుడు ఇప్పుడు వక్రించిన తర్వాత వీరు అజ్ఞానంతోనో జ్ఞానంతోనో 10 రూపాయలు లాభం వస్తాయి అనేటటువంటి ఉద్దేశంలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి సాహసిస్తారు. ఇక్కడే వీరు కొంచెం జాగ్రత్త పడాలి. మీ జన్మజాతకంలో శని భగవంతుడు మంచివాడా చెడ్డవాడా ఇది గమనించండి. ముందు ఆయన మంచివాడే, జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు సరైనవి అయితే మాత్రమే మీరు ఏదైనా సరే అక్కడ పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉంటే ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవాలి, లేకపోతే శని నిండా ముంచేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే స్నేహితుల వలన మోసపోయే పరిస్థితి, ఇప్పటివరకు స్నేహితుల్ని నమ్మచ్చా నమ్మకూడదా అనేటటువంటి పరిస్థితి అయితే ఇప్పుడైతే కనుక పూర్తిగా స్నేహితుల ద్వారా వీరు తమ యొక్క వ్యక్తిత్వ స్వభావాల్ని కోల్పోయి అసలు మోసపోవటం ఈ విధంగా కూడా ఉంటుందా అనేటటువంటి పరిస్థితి కూడా ఎదుర్కొంటారు. అట్లాగే వీరి యొక్క స్వాభావిక లక్షణాల్లో ఎన్నో మార్పులు కలుగుతాయి. ఒంటరితనాన్ని అనుభవించటంలో వీరు ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీనరాశి వారికి. కాబట్టి మొత్తం మీద శని వక్రించినటువంటి ఈ యొక్క జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా అనుకూలించేటటువంటి ద్వాదశ రాశుల్లో మేషరాశి, అట్లాగే కాస్తింత వృషభ రాశి, ఆ తదుపరి వీరికి కన్యారాశి, ఆ తదుపరి ధనుస్సు రాశి, ఆ తర్వాత కొంతలో కొంత మకర రాశి మీడియంగా అనుకూలించే పరిస్థితులు, అనుకూలించే రాశులు ఇలా ఉంటాయి. అట్లాగే ప్రతికూలించేటువంటి రాశులు వక్రించిన శని వలన ఈ జూలై 27 నుంచి దాదాపుగా డిసెంబర్ 11 వరకు కూడా అతి ముఖ్యంగా కర్కాటక రాశి, సింహరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి, తులారాశి కొంతవరకు న్యూట్రల్గా ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి, అట్లాగే మకర రాశి, కుంభరాశి, మీనరాశి ఈ రాశుల వారైతే కొంచెం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా జాతకాలలో శని వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఎక్కువగా శనీశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవటము, అట్లాగే శనీశ్వరునికి శనివారం ఉపవాస నియమాలు ఆచరించటము, అట్లాగే శనీశ్వరునికి సంబంధించినటువంటి దాన ధర్మాదులు చేయటము, హనుమంతుడి యొక్క ఉపాసనా కార్యక్రమం ఈ 136 రోజులు ఒక శ్రద్ధగా స్వీకరించటం, ఆహార విహార విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఒకవేళ ఎవరికైనా సరే కుదరకపోయినా, ఎవరైనా చేయాలని అనుకున్నా, వారి ఇళ్లల్లో కుదరకపోయినా, విదేశాలలో ఉన్నా స్వదేశంలో ఉన్నా సరే మంత్రబలంతో ఈ యొక్క శనీశ్వరునికి ఎవరైనా సరే చేయించుకోవాలి అనుకుంటే నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో విశేషంగా ప్రతి అమావాస్యకి వచ్చేటటువంటి ముందు వారం రోజులు శనీశ్వరునికి విశేషమైనటువంటి జపాన్ని 19,000 సార్లు ఆయన యొక్క మూలమంత్రంతో వేదమంత్రంతో ఆచరిస్తూ ఈ యొక్క అమావాస్య రోజున విశేషంగా నా యొక్క పీఠంలో హోమాన్ని, శని యొక్క హోమాన్ని, మృత్యుంజయ హోమాన్ని కూడా ఆచరిస్తూ ఎవరైతే వారి యొక్క నక్షత్రాన్ని తెలియజేస్తారో గోత్రనామాదులు ప్రత్యేకించి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తూ ప్రతినిత్యము సంకల్పాన్ని చెబుతూ వారికి ఎవరైతే ఇస్తారో వారికి అమావాస్య తరువాత శనీశ్వరునికి సంబంధించినటువంటి బీజాక్షరాలు కాకుండా వైబ్రేట్ చేయబడినటువంటి సంఖ్యలతో శనీశ్వరునికి సంబంధించినటువంటి చిన్న బీజాక్షర మంత్రాలని ఒక రాగిరేకు మీద, చిన్న రాగిరేకు మీద జేబులో పెట్టుకునేట్టుగా, పర్సులో పెట్టుకునేట్టుగా వారికి నేను పూజ చేసి హోమం చేసి వారికి అందజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా చక్కగా చేసుకోవాలి, మంత్రబలంగా మాకు ఫలితం కలగాలి, అప్పులు తీరాలి, వివాహం కావాలి, మాకున్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోవాలి, శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి, ఎవరికైతే కర్మదోషాలు ఉన్నాయో అవన్నీ పోవాలి అని మనస్ఫూర్తిగా నిశ్చలంగా నిర్ణయంతో, సరైన నిర్ణయంతో ఎవరైతే కనుక నా యొక్క పీఠానికి ఫోన్ చేస్తారో వారితో నేనే సంప్రదించి
వారికి ఉన్నటువంటి ఆ సమస్యకి తగ్గట్టుగా సంకల్పాన్ని ప్రిపేర్ చేసుకొని ఈ యొక్క స్వామివారి యొక్క చిన్న యంత్రాన్ని మీకు గనక అందజేసే ప్రయత్నంలో నేను సఫలీకృతుణ్ణి. ఎవరైతే చేయించుకుంటారో వారికి 100% శనీశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అనేటటువంటిది నాకున్నటువంటి అనుభవంలో నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మృత్యుంజయేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు.